ఈరోజు నేను ప్రకటిస్తున్న దేవుడు మీ హృదయ ఆంతర్యాన్ని మీతో మాట్లాడుతాడు. అందుకనే బైబిల్లో ఆయనకున్న పేరేంటంటే ఆయన మాట్లాడే దేవుడు. బహుశా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరి జీవితాల కోసం ఆయనకు చాలా బాగా తెలుసు. ఎవరు ఎప్పుడు వచ్చారో, ఇక్కడ ఉన్నవారు ఏ మనసుతో ఉన్నారో, ఏ కోరికతో ఉన్నారో, ఏ ఆలోచనలతో ఉన్నారో. ఏమిటారా, ఈ స్థలం ముందు నువ్వు కూర్చొని ఆరాధిస్తున్న దేవునికి సమస్తము బాగుగా తెలుసు. అందుకే దేవుని వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, ఆయనకు మరుగైనది ఈ లోకములో ఏది కూడా లేదు. నీ రహస్య జీవితం తెలుసు, నా రహస్య జీవితం తెలుసు, మన బ్రతుకులు తెలుసు, ఉదయకాలం ఎలాంటి పరిస్థితులు ఉన్నావో తెలుసు, రేపు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నాడో దేవుడికి తెలుసు. ఈ రాత్రి గమనించు, దేవుడు నీతో ఒక వ్యక్తి జీవితంలో జరిగిన సందర్భం ద్వారా దేవుడు నీతో నాతో మాట్లాడబోతున్నాడు. ఆశ్చర్యం ఏంటంటే, గడిచిన సంవత్సరము ఎవరి కోసమైతే దేవుని వాక్యాన్ని ప్రకటించాలో మరలా దేవుడు అదే వ్యక్తి గురించి మరలా ఈ స్థలంలో మాట్లాడడానికి దేవుడు నన్ను బలపరిచాడు. లాస్ట్ ఇయర్ ఆల్రెడీ అంటే వేరే ఉద్దేశంతో మాటలు ప్రకటించాను, కానీ ఈ రాత్రి దేవుడు మరొక ఆలోచనతో మీ ముందు నిలబెట్టడం జరిగింది. ఎవరి గురించి అంటే, మీకు ఎవరికైనా గుర్తుందా? లాస్ట్ ఇయర్ ఒక చిన్న వర్తమానాన్ని అందించడం జరిగింది ఇదే స్థలంలో. సరే, అది గుర్తుంటే మనం ఎందుకు ఇలా ఉంటాం? నిన్నటివే మనకు గుర్తుందాం కదా తెలుగుతారా. జక్కయ్య గురించి కొన్ని విషయాలను చెప్పాను. జక్కయ్య యేసు ఎవరో అని చూడాలనుకున్నాడు. ఆ వర్తమానము ఎలాగ పరిశుద్ధాత్మ మనతో మాట్లాడంటే, ఈ యేసు ఎవరో అనే దాని గురించి గడిచిన సంవత్సరం పరిశుద్ధాత్ముడు మనందరితో మాట్లాడాడు. కానీ ఈ రాత్రి అదే భాగంలో నుంచి మరొక 2 విషయాలు పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. గమనించండి, మాట్లాడేది నేను కాదు, ప్రార్థన చేసుకుని వచ్చాను, పరిశుద్ధాత్ముడే మీతో మాట్లాడతాను. ఈ మాటలు పలుకుతూ ఉండగా ఒకవేళ దేవుడు నీతోనే మాట్లాడితే నువ్వు ఉన్న స్థలంలో ఆ మాట నమ్ము, తప్పక నీ జీవితంలో ఈ రాత్రే ఎండిన ప్రతి పరిస్థితి మరలా చిగురించడం జరుగుతుంది. గడిచిన రోజు దేవుడు అద్భుతమైన రీతిలో మాట్లాడాడు. ఆయన ఏమైనా చేయగలడు, నీ కథ మొత్తాన్ని మార్చగలడని వర్తమానం విన్నాం. ఈరోజు దేవుడు మరికొన్ని విషయాలు దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఒకటి ఏంటంటే, నీ కోరికలను ఆయన తీర్చువాడు అనే అంశం మీద నీతో దేవుడు మాట్లాడబోతున్నాడు. రెండోది, నశించిపోతున్న నీ జీవితాన్ని ఆయన బాగు చేయగలడు, రక్షించగలడు అనే అంశం మీద దేవుడు ఈ రాత్రి మీ అందరితో మాట్లాడబోతున్నాడు. గడిచిన రాత్రి ఏమో దేవుడు ఏమైనా చేయగలడు, నీ కథనే నీ జీవితాన్నే ఆయన మారుస్తాడని మాట్లాడాడు. ఈ రాత్రి దేవుడు నీ కోరికను తీరుస్తాను అని మాట్లాడుతున్నాడు. రెండోది, నీ జీవితంలో ఏ నాశనకరమైన తెగులు నిన్ను అరిచి వేస్తుందో, నిన్ను నాశనం చేస్తుందో, ఆ నాశనకరమైన జీవితాల నుండి ఈ రాత్రి నిన్ను బ్రతికిస్తానని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఈ 3 వాక్యాలు కూడా నీకోసమే. ఒక్కసారి పిల్లరా, లూకాసు వార్త 19వ అధ్యాయం అందరూ కూడా తెరవండి. లూకాసు వార్త 19వ అధ్యాయం. ఒకవేళ ఆ బైబిల్ రిఫరెన్స్ చెప్పినప్పుడు క్లుప్తంగా చెప్తాను, ఎక్కువగా చెప్పను. దయచేసి మీరు అందరూ కూడా శ్రద్ధగా వినాలని మనవి చేయించున్నాము. ఎరుకో పట్టణానికి ఒకానొక రోజు యేసు ప్రభు వారు యెరూషలేముకు వెళ్ళడానికి ఆ ఎరుకో మార్గము గుండా వెళుతున్నాడట. ఎందుకంటారా, 2026 సంవత్సరాల క్రితం జరిగిన సందర్భాన్ని నేను మీకు చెప్తున్నాను. 2026 సంవత్సరాల క్రితం యేసు ప్రభు వారు ఈ భూమి మీద జీవించిన కాలంలో ఆయన ఏం చేశాడో, ఆయన చేసిన కార్యాల్లో ఒక్క సంఘటన గురించి ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. ఎక్కడికంటే, యేసు ప్రభు ఈ భూమి మీద జీవించిన కాలంలో ఆయన అనేక ప్రాంతాలకి వెళ్ళేవాడు, అనేక ఆ పట్టణాలకి వెళ్ళేవాడు. వెళుతూ ఆ పట్టణాల్లో అనేకమైన అద్భుతాలు చేసేవాడు. వెళుతూ ఆ పట్టణాల్లో అనేకమైన గొప్ప కార్యాలు చేసేవాడు. వెళుతూ దయ్యపు శక్తులతో, దురాత్మ శక్తులతో, మరి చీకటి శక్తులతో, చెడుపు చిల్లంగులతో బాధపడుతున్న వారిని బాగు చేయడం జరిగింది. ఈవెన్ చచ్చిన వారిని సైతం కూడా బ్రతికించడం జరిగింది. గుడ్డు వారికి చూపునిచ్చాడు, చెవిటి వారికి మరి వినికిడినిచ్చాడు. ఇలాంటివి ఎన్నో
ఎన్నో అద్భుతాలు ఆయన చేసేవాడు. అయితే ఆయన యెరూషలేముకు వెళుతూ ఒక గ్రామం వెంబడి మరొక గ్రామానికి, ఒక పట్టణం నుండి మరొక పట్టణానికి ఆయన వెళుతున్నప్పుడు యెరికో పట్టణంలో ప్రవేశించాడు. యెరికో పట్టణంలో ప్రవేశించినప్పుడు అక్కడ జరిగిన మరి సంగతి ఏమిటంటే, ఆ పట్టణంలో, ఆ యెరికో పట్టణంలో ఒక గొప్ప ధనవంతుడు ఉన్నాడు. చాలా గొప్ప ధనవంతుడు. ఎంత గొప్ప ధనవంతుడు అంటే ఆ రోజుల్లోనే చాలా రిచ్ పర్సన్. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఆ రోజుల్లో ట్యాక్స్ కలెక్టర్గా ఉద్యోగాన్ని సంపాదించాలంటే రోమా ప్రభుత్వం యొక్క సహాయం ఉండాలి. రోమీలు ఆ రోజుల్లో ప్రజల దగ్గర నుండి పన్నులు వసూలు చేయడానికి, ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి రోమన్స్ ఏం చేసేవారంటే కొంతమంది నిలబెట్టేవారు. ఎవరు నిలబెట్టేవారంటే ఎవడెక్కువ డబ్బు ఇస్తే వాడికి ఆ ఉద్యోగాన్ని ఇచ్చేవారు. అందరికీ కాదు. ఆ ఉద్యోగం కోసం డబ్బు ఇవ్వాలి. ఎందుకంటే ఆ ఉద్యోగమే డబ్బు జాబ్, డబ్బు సంపాదనే ఆ ఉద్యోగం. డబ్బులు కలెక్ట్ చేయడమే డబ్బులు సంపాదించడం. కాబట్టి ఆ ఉద్యోగానికి ఎక్కువ లంచం ఇస్తే రోమన్స్ ఏం చేసేవారంటే ఆ ఉద్యోగం ఇచ్చేవారు. ఏం ఉద్యోగం అంటే ట్యాక్స్ కలెక్టర్. అందరూ ఈ మాట చెప్పండి, ఏ ఉద్యోగం అండి? డబ్బులు వసూలు చేసే ఉద్యోగం. అందరూ చెప్పాలి. ఆ పన్నులు వసూలు చేసే జాబ్. ఈ జక్కయ్య ఆ యెరికో పట్టణంలో ఉన్నప్పుడు అతడు ఆ ఉద్యోగం కోసం అప్లై చేస్తే చాలా మంది అప్లై చేశారు. చాలా మంది ఆ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తే అందరికన్నా ఎక్కువగా మనోడు ఎక్కువ లంచం ఇచ్చి ఆ ఉద్యోగాన్ని సంపాదించాడు. ఆలోచించండి, ఎంత గొప్ప ధనవంతుడు. తనకు ముందే ధనవంతుడు. ఆ తర్వాత ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత కూడా ఏం చేశాడంటే మరి అన్యాయంగా అనేకుల దగ్గర డబ్బును బలవంతంగా వసూలు చేసేవాడు. లాస్ట్కి ఎంతైపోయిన కోట్లకు అధికారి అయిపోయాడు. ఎవరంటే అతని పేరు? నా వైపు చూడాలందరూ కూడా ఎవరు? జక్కయ్య. సో అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉండేవాడు, అలాంటి ధనం కలిగిన స్థితిలో ఉండేవాడు. చాలా గొప్ప ధనవంతుడు, చాలా రిచ్ మ్యాన్. అయితే యేసు ప్రభు వారట ఆ ఊరికి వస్తున్నాడని తెలుసుకుని, యేసు ప్రభు వారు ఆ జక్కయ్య నివాసము చేస్తున్న ప్రాంతానికి వస్తున్నాడని తెలుసుకుని ఏం చేశాడంటే, అతనికి యేసుని చూడాలన్న కోరిక మనసులో పుట్టిందట. ఏం పుట్టిందండి? అందరూ చెప్పలే మాట. యేసుని చూడాలని కోరిక పుట్టింది. అయితే ఆ కోరిక అతనిలో కలగడం వల్ల అతడు ఏం చేశాడంటే, దాని బిడ్డారా, యేసు ప్రభుని చూడడానికి అనేక ప్రయత్నాలు చేశాడు. ప్రయత్నం చేసినప్పుడల్లా విఫలమైపోయేవాడు. కారణం ఏంటంటే దేవుడి వాక్యం సెలవిస్తుంది, అతడు అందరికంటే చాలా పొట్టువాడుగా ఉండేవాడు. యెరికోలో ఉన్న ప్రజలు కానీ, ఇశ్రాయేల్లో ఉన్న ప్రజలు కానీ 6 అడుగులు ఉంటారు. ఒక్కొక్కరు కూడా చాలా అందంగా ఉంటారు, చాలా ఎత్తుగా ఉంటారు, చాలా బలంగా ఉంటారు. అలాంటి మనుషుల మధ్య ఈ జక్కయ్య ఎవరంటే చాలా పొట్టువాడుగా ఉన్నాడట. ఈ పొట్టువాడుగా ఉండడం వల్ల యేసు ప్రభు ఆ వీధంటే వెళ్తూ ఉంటే మనోడు వెళ్ళేవాడు కానీ చూడడానికి అయ్యేది కాదు. ఎందుకంటే ఏం చూస్తారండి? చూడాలంటే కొంచెం అందరికంటే ఎత్తుగా ఉంటే చూడొచ్చు. అందువల్ల ఆ యేసు ప్రభుని చూడలేకపోయేవాడు. చాలాసార్లు బైబిల్ చెప్తుంది, ప్రయత్నం చేశాడు. ఆ యెరికో పట్టణంలో ఏ ప్రాంతానికి వెళితే, యేసు ప్రభు ఏ వీధికి వెళితే ఆ వీధికి ఎవరికీ తెలియకుండా ఈ పొట్టువైన జక్కయ్య, ఈ ధనవంతుడైన జక్కయ్య యేసుని చూడాలన్న కోరికతో, ఒకే ఒక కోరికతో యేసు ప్రభుని చూడడానికి ప్రయత్నం చేశాడు. కానీ అతని ప్రయత్నం నెరవేరలేదు. అయితే ఏం జరిగిందంటే, చివరికి యేసు ప్రభు వారు వేరొక మార్గం గుండా వెళుతున్నాడని తెలిసినప్పుడు ఈసారి జక్కయ్య ఏం చేశాడంటే, ఇంకా లాభం లేదు, అతనిలో ఉన్న కోరిక, అతనిలో ఉన్న ఆ ఆశ ఏం చేసిందంటే ఇంకా మరొక బలమైన స్టెప్ వేయడానికి అతన్ని ఎంకరేజ్ చేసింది. ఏం చేయాలో తెలుసా అనుకుంటున్నారా? అందరూ కూడా రోడ్ల మీద నుండి చూస్తే ఈ జక్కయ్య పొట్టిగా ఉండడం వల్ల ఏం చేశాడంటే ఒక మేడు చెట్టు ఎక్కాడట. ఎవరికి తెలియకుండా ఆ వీధిలో వస్తున్నాడని చెప్పి ముందుగానే చెట్టు ఎక్కి యేసుని ఎలాగైనా చూడాలి, ఆయన ఎలా ఉంటాడో. ఈ రోజుల్లో కొంత రాజకీయ నాయకుల్ని చూడడానికి యవనస్తులు చూడండి, చెట్లు ఎక్కేస్తుంటారు, మేడలు ఎక్కేస్తుంటారు, స్తంభాలు ఎక్కేస్తూ ఉంటారు. అదొక పిచ్చి. మరి ఈలోక అధికారులే అంతగా పిచ్చితో చూడడానికి మనుషులు ప్రయాసపడితే యేసు ప్రభువు ఇంకెంత అందంగా ఉంటారండి.
ఆయన్ని చూడమే మహాభాగ్యం. ఈ జక్కయ్య ఎలాగైనా యేసుని చూడాలి అని కోరిక, ఆశ కలిగి ఉన్నాడు, వాంఛ కలిగి ఉన్నాడు. ఆ కోరిక ఏం చేసిందంటే ఆ జక్కయ్యని మేడి చెట్టు ఎక్కేలాగా, మేడి చెట్టు మీద ఉన్నాడు, ఎవరూ చూడటం లేదు, ఒక్కడికి తెలియదు మేడి చెట్టు మీద ఉన్నాడని. మేడి చెట్టు ఎక్కి అలాగా పడుకొని ఇలా చూస్తున్నాడు, వస్తాడా 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 వస్తాడా. ఈలోగా యేసు ప్రభు వారు బహుజన సమూహాలతో సందడితో ఆయన వస్తున్నారు. అందరూ కూడా దగ్గరగా ఉండి చూస్తున్నారు. మనోడేమో చెట్టు అలా వస్తూ ఉంటే ఆ చెట్టు మీదే ఉన్నాడు, చూస్తున్నాడు ఎలా ఉంటాడు ఆయన, ఆయన చూడాలి అని చెప్పి చాలా ఆశతో చెట్టు కొమ్మని అలా చూస్తూ ఉంటే యేసు ప్రభు వారు అలాగ వస్తూ జక్కయ్య ఏ చెట్టు కొమ్మ మీద ఉన్నాడో ఆ కొమ్మ దగ్గరికి వచ్చి ఏమంటారు తెలుసా, ఎవరిని పిల్లలేదంట. ఎరుకో పట్టణంలో ఏ మనిషిని పిలవలేదు, ఎవరిని పేరు పెట్టి పిలవలేదు, ఎవరికి బాయి చెప్పలేదు. దగ్గర ఆయన వెళుతున్నాడు, మాట్లాడుతున్నారు, అంతేగాని ఎవరిని ప్రత్యేకంగా ఎవరిని అనుకోలేదు. ఇలా వచ్చి చూడగానే చూడలేదు, జక్కయ్య అన్నాడు అంతే. ఎన్ని అనగానే యేసు ప్రభు ఎవరు పిలిచాడంటే చెట్టు మీద జక్కయ్యని పేరు పెట్టి పిలిచాడండి. స్తోత్రం. జక్కయ్య త్వరగా దిగు, నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉంటాను. కానీ ఒక్కసారి ఏం చేయాలి తెలుసంటే చెట్టు మీద ఒకే ఒక జంపు చేసి దిగిపోయిన తర్వాత యేసు ప్రభు వారు వారింటికి వెళ్ళాడు. వారింటికి వెళ్ళిన తర్వాత దేని బిడ్డలారా అక్కడ విందును ఆరగించిన తర్వాత జక్కయ్య అంటాడు, ప్రభువా నేను ఈ లోకంలో అన్యాయంగా బ్రతికాను, అన్యాయంగా డబ్బులు వసూలు చేశాను ప్రభువా. 10 రూపాయలు వసూలు చేయమని ప్రభుత్వం చెప్తే నాకు నచ్చినట్లుగా డబ్బు మీద కోరిక కలిగి, డబ్బు మీద పిచ్చి కలిగి 10 రూపాయలకు బదులు 50 రూపాయలు వసూలు చేశానయ్యా. నేను అన్యాయంగా ప్రవర్తించాను. ఇదిగో ప్రభువా, నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టగానే నా మనసులో ఏదో తెలియని ఒక ఆనందం, ఏదో ఒక తెలియని ధైర్యం వచ్చేసింది ప్రభువా. నాకు డబ్బు అక్కర్లేదు, నాకు ఇవేమీ అక్కర్లేదు, నువ్వు ఉంటే నాకు చాలు ప్రభువా అని చెప్పి ఏం చేశాడు ప్రభువా, నేను ఎవరికైతే అన్యాయంగా తీసుకున్నాను, ఎవరి దగ్గర అయితే 40 రూపాయలు 10 రూపాయలు తీసుకున్నాను, వాడికి 4 ఇంతలు ఇచ్చేస్తాను ప్రభువా, 40 రూపాయలు ఇచ్చేస్తాను ప్రభువా, నా డబ్బు అంతా బీదలకు ఇచ్చేస్తాను ప్రభువా అని చెప్పి ప్రభు పాదాల మీద పడి, ప్రభువా నాకు ఈ డబ్బొద్దు, ఈ డబ్బంతా ఇచ్చేస్తాను ప్రభువా అని చెప్పి దేవుని దగ్గర పశ్చాత్తాప పడతాడు. అప్పుడు దేవుడు అంటాడు, జక్కయ్య నేను ఎందుకు ఈ లోకానికి వచ్చానో తెలుసా, నశించిన దానిని వెనక్కి రక్షించడానికే నేను వచ్చాను, నీలాంటి జీవితాన్ని బాగు చేయడానికే ఈ లోకానికి వచ్చానని యేసు ప్రభు వారు జక్కయ్యతో మాట్లాడడం జరిగింది. ఇది అక్కడ జరిగిన సందర్భం. ఈ సందర్భంలో నుంచి 2 మాటలు నేను ఎక్కువగా చెప్పను, ఎందుకంటే మరి మా ఆత్మీయ కుమారుడు మరి ఎంతగానో మమ్మల్ని ప్రేమిస్తారు. మా పిల్లలందరూ కూడా దేవుని కృపను బట్టి మమ్మల్ని బాగా ప్రేమిస్తారండి. నిజంగా ఏ భాగ్యం మాకు దొరికిందో, నేను పాస్టమ్మ గారు అంత గొప్పలం కాదు, అంత పెద్ద ఆత్మీయతలు కూడా కాదు, కానీ దేవుడు మా గర్భాన పిల్లలు పుట్టకపోయినా ఆత్మీయ బిడ్డలు దేవుడు, సేవకుల బిడ్డలు దేవుడు మాకు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును. నిజంగా బిడ్డలారా ఇక్కడ మా యొక్క పరిచర్యలో, మాది కాదు ఈ పరిచర్య, దేవుడిదే. ఈ దేవుని పరిచర్యలో ఈ వైఆర్టీసీ మినిస్ట్రీస్లో దగ్గర 6 సేవకులు, నేను కాకుండా ఇంకా 6 సేవ చేస్తున్నారు. పిల్లలండి, వాళ్ళందరూ కూడా కుర్రోళ్ళు. నిజంగా పరిచర్య వారికి తెలియదు, కానీ దేవుడు పిలిచాడని చెప్పి పాపం ఆ తమ్ముడు ఆ సంధ్య వీళ్ళిద్దరు ఇక్కడికి వచ్చేసారు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడంటే ఇక్కడ వాళ్ళని ప్రేమించే మంచి జనాంగాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. స్తోత్రంగా. ఇది కట్టి ఫస్ట్ అంటే ఇది ప్రోగ్రాం చూసారా, మరి పాల్ గారి యొక్క వానరమ్మ గారు నిజంగా ఆమె చాలా మమ్మల్ని బాగా ప్రేమిస్తుంది ఆ తల్లి. అలాగే వారి యొక్క అల్లుడు గారు ఆ ఉమ్మి నాయుడు గారు, వీళ్ళందరూ మరి కుమారుని ఇంతగా ప్రేమిస్తున్నారంటే నిజంగా దేవుడి కృప ఆ బిడ్డ పైన ఉంది కాబట్టే ఇంతమంది ప్రేమిస్తున్నారు. హల్లెలూయా. కొత్తగా కట్టిన దాంట్లో ఫస్ట్ ఇందాక అంటున్నాడు మా తమ్ముడు, ఏం పేరు ఆ తమ్ముడు పేరు, పవన్ వచ్చి అలయ్య ఫస్ట్ మనదేనని అన్నాడు. ఎంత ఆనందం అనిపించిందో. నిజానికి దేవుని బిడ్డలారా, భారంతో పరిచర్య చేస్తున్న మరి వినోద్ పాల్ని వారి యొక్క సంఘాన్ని దేవుడు
దీవించును గాక. నిజంగా చెప్తున్నాను, దేవుని కృప లేకపోతే ఈరోజు ఇంతమంది వచ్చేవారు కాదు. దేవుడు ఆ బిడ్డను పిలవకపోతే అసలు మీరు ఎవరు వచ్చేవారు కాదు. దేవుడు ఆ బిడ్డను పేరు పెట్టి పిలవకపోతే ఈరోజు ఇక్కడ అలా మీటింగ్ జరిగేదే కాదు. ఇలా జరుగుతుందంటే ఆ బిడ్డ పట్ల దేవునికి ఎంతో ఉన్నతమైన ప్రణాళిక ఉంది. హల్లెలూయా. సో తమ్ముడికి ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నది బిడ్డరా. వినాలి ఇక్కడ. ఇప్పుడు ఈ జక్కయ్య మరి జీవితంలో జరిగిన స్టోరీల నుండి 2 మాటలు చెబుతున్నాను. మొట్టమొదటి, ఆయన మన కోరికలను తీర్చేవాడు. అందరూ చెప్పండి, ఆయన మన కోరికలను తీర్చేవాడు, మన ఆశలను తీర్చేవాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన వాంఛలన్నిటినీ ఎరిగినవాడు. తప్పక బిడ్డలారా, ఈరోజు నేను ప్రకటిస్తున్నా, ఈ యేసు ప్రభు వారు నువ్వు ఏ రకమైన కోరిక అంటే చెడ్డ కోరికలు కలిగి ఉంటే ఆయన ఏమైనా కోరిక నెరవేరుస్తాను అనుకుంటున్నావు? కాదు. నేను చెప్పేది ఆ చెడ్డ కోరికల కోసం కాదు. ఇదిగో ఈ లోకములో బ్రతుకుచున్న నీ జీవితంలో ఏదైనా ఆశపడుతున్నావా? నీ కుటుంబం కోసం, లేదా నీ వ్యక్తిగత జీవితం కోసం, నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం, లేదా నీ వ్యాపారం కోసం, లేదా నీ శరీరంలో ఒక మంచి ఆరోగ్యం కావాలి అని ఏ రకమైన కోరిక ఈ రాత్రి నువ్వు కలిగి ఉంటే, ఇదిగో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరి, నీ కోరికని రాత్రి దేవుడు తీరుస్తాడట, నెరవేరుస్తాడట. ఇదిగో ఆయనకి అసాధ్యమైనది ఏమీ లేదండి. ఆయనకి సమస్తము కూడా సాధ్యమే. బైబిల్ చెప్తుంది, ఈ రాత్రి ఈ మాటను నమ్మితే నువ్వు దేవుని మహిమను ఈ రాత్రే చూస్తావు. ఇదిగో ఉన్న వాటిని లేని వాటిగా చేయగలడు, లేని వాటిని ఉన్న వాటిగా కూడా ఆయన చేయుటకు సమర్థుడు. ఈరోజు ఈ మాటలు నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రభువా, ఎవరి కోసం చెప్పబోతున్నావు నాకు తెలియదు. ఇదిగో అలాంటి వారు ఈ స్థలంలో ఉన్నారేమో. చాలా దినముల నుండి, చాలా సంవత్సరాల నుండి నీ కోరిక నెరవేరక నువ్వు ఎంతగానో కుంగిపోతున్నావు, ఎంతగానో నలిగిపోతున్నావు. ఇదిగో సమయం ఆసన్నమైంది, సమయం వచ్చేసింది, నీ టైం వచ్చింది. ఇదే అనుకూల సమయం. ఈ రాత్రి దేవుడు నీ కోరికను పరిపూర్ణముగా దేవుడు నెరవేర్చబోతున్నాడు. నమ్మిన వారు ఆమేన్ చెప్పండి, నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంది. ఒకసారి సామెతలు తెరవండి. సామెతల గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనం చదువుతారా? సామెతల గ్రంథము 13వ అధ్యాయం 12వ వచనం. కోరిక సఫలము కాకుండా చేత హృదయానికి ఏం కలుగుతుందంటండి? అమ్మా, కొంతమంది జీవితాల్లో కోరికలు నెరవేరకపోతే హృదయానికి తీరని బాధ కలుగుతుంది, ఒక ఆవేదన కలుగుతుంది, అదొక రకమైన మనోచింత కలుగుతుంది. ప్రతి మనిషికి కోరికలు ఉంటాయి, ఉండవా చెప్పాలి. ఇక్కడ కోరికలు లేవండి నాకు అన్నవారు చేతులు ఎత్తండి. సరే, కోరికలు ఉన్నాయన్నవారు చేతులు ఎత్తండి. దేవునికి సరే. తల్లి, మా అమ్మ మాత్రం అన్నింటిలో ఉత్సాహం ఉంటుంది. దేవుడి కోరిక నెరవేర్చును కాక. ఇందాక బాబు, రేపు ఆ జోసఫ్ బంగారం బయటపడుతుంది, 10th రిజల్ట్స్ వస్తున్నాయి బాబు, ప్రార్థన చేయ బాబు. వచ్చిరాగానే ఆవిడ కోరిక చెప్తుంది. రేపు 10th ఎగ్జామ్స్ అట, రిజల్ట్స్ రాబోతున్నాయట. తప్పగా దేవుడు మన కోరికను నెరవేర్చాడు. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, ఈరోజు నీ జీవితంలో నువ్వు కలిగి ఉన్న కోరిక నెరవేరలేదనుకో అమ్మా, అది నీ హృదయంలో ఒక కలతగా ఉండిపోతుంది, అదో మనోవేదనగా ఉండిపోతుంది, మనోచింతనగా ఉండిపోతుంది. కోరిక సఫలము కాకుండా చేత హృదయం ఏమవుతుందండి? నొచ్చుకుంటుందట, హృదయం బాధపడుతుందట, హృదయానికి వేదన కలుగుతుందట. తినడానికి నోరు రాదు, బయటికి వెళ్ళడానికి శరీరం సహకరించదు. నువ్వు అనుకున్న జరగలేనప్పుడు నీ జీవితంలో ఎందుకు ఈ బ్రతుకు అని అనిపిస్తుందట. ఇదే మాట చెప్తున్నాడు, కోరిక సఫలము అవుకున్నట్టు చేత హృదయం నొచ్చును. ఒకవేళ సిద్ధించిన మనోవాంఛ, వాంఛ అంటే కోరిక, హృదయానికి కలిగిన కోరిక ఒకవేళ నిజంగా నెరవేరితే ఆ జీవితం ఎలా ఉంటుందంటే పచ్చని చెట్లా ఉంటుందంట. స్తోత్రం కలిగిన ఎలా ఉంటుందండి? పచ్చని చెట్లా ఉంటుందట. ఈ రాత్రి నీ జీవితంలో మంచి మంచి శారీస్ కట్టుకుంటారు, మంచి మంచి బట్టలు వేసుకుంటారు, ఒళ్ళంతా బంగారం వేసుకుంటారు, కానీ మన ముఖంలో ఏం లేదు, గ్లో లేదు. రకరకాల మరి ఆ ఔషధాలకు, మరి సౌందర్యానికి సంబంధించిన ఎన్నెన్నో ఔషధాలు వేస్తున్నారు, మంచి మంచి కాస్ట్లీ బట్టలు వేస్తున్నారు, కానీ ఆ హృదయంలో కావలేదు. కారణం ఏంటంటే ఏదో ఒక లోటు మీ జీవితంలో ఉంది. ఈ రాత్రి దేవుడు
తప్పక నీ కోరిక నెరవేరుస్తాను. మరొకసారి చెప్తున్నాను, నువ్వు నమ్ము. నువ్వు లోకానుసారం కోరిక కోసం నేను మాట్లాడటం లేదు. నీ భర్త కోసం నువ్వు కోరిక కలిగి ఉన్నావా? నీ భార్య నిమిత్తం ఒక మంచి కోరిక కలిగి ఉన్నావా? నీ బిడ్డల భవిష్యత్తు కోసం ఒక మంచి కోరిక నువ్వు కలిగి ఉన్నావా? లేకపోతే వ్యాపారంలో వృద్ధి చెందడం కోసం నువ్వు ఏదైనా ఒక మంచి కోరిక కలిగి ఉన్నావా? లేదా ఆత్మీయంగా ఈ దైనందిక ఆత్మీయ జీవితంలో ఒక మంచి కోరిక నువ్వు కలిగి ఉన్నావేమో. ఈ రాత్రి దేవుడు 100% నీ కోరిక నెరవేర్చబోతున్నాడు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఆశపడే ప్రతి ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు యేసయ్య. చెప్పండి, చెప్పండి. ఆశపడే ప్రాణాన్ని తృప్తిపరిచేవాడు ఆయన. కీర్తన గ్రంథంలో 145వ కీర్తన 16వ వచనంలో ఏముంటో చూడండి. 145వ కీర్తన చూడండి బిడ్డలారా. 16 యేసు ప్రభువారట, ఆయన తన గుప్పులు విప్పి ప్రతి జీవి కోరిక. ఇది దేవుని యొక్క లక్షణం. దేవుడు అనేవాడు మానవుడి యొక్క కోరికలను తీర్చాలి. బైబిల్లో చాలా మంది వారి కోరికల నిమిత్తము ఉపవాసం నుండి ప్రార్థన చేశారు, పశ్చాత్తాపంతో ప్రార్థన చేశారు, మోకాలేసి ప్రార్థన చేశారు అనుకుంటారా, కన్నీళ్ళు కారుస్తూ మరి గుండెలు బాదుకుంటూ ప్రార్థన చేశారు. దేవుడు ఆయనకు మొరపెట్టిన ప్రతి ఒక్కరి కోరికను తీర్చడం మన బైబిల్లో చూస్తున్నాం. ఆయన అంటే తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరుస్తాడట. ఈ రాత్రి నేను తృప్తిపరచబోతున్నాడు. నువ్వేమంటావు తెలుసా? ఇక్కడ నుండి రాత్రి నుండి నిజంగా ఈ రాత్రి మాటల మధ్య ఏమంటావు అంటే, యెహోవా నాకు కాపరి, నాకు లేను కలగదు అని చెప్తావు. హల్లెలూయా. ఎందుకు తెలుసా? ఈ రాత్రి దేవుడిని తృప్తిపరచబోతున్నాడు. జక్కీ జీవితంలో అదే కదా జరిగిందండి. పాపం పొట్టువాడైనందువల్ల యేసుని చూడాలనుకున్నాడట, కానీ అది ఆయన వల్ల అవ్వలేదు. చాలా ప్రయత్నం చేశాడు, అవ్వలేదు. ఆ గుంపులుగా ప్రజలు ఉండడం వల్ల ప్రతి దగ్గరికి వెళ్ళేవాడు. పాపం ఆ కాళ్ళ దగ్గర ఇలా చూసేవాడు, చూడలేకపోయేవాడు. చాలా ప్రయత్నాలు చేశాడు. పొట్టువాడు అయినందువల్ల యేసు ప్రభుని చూడలేకపోయాడట. కానీ అక్కడ అంతమందిలో ఒక వ్యక్తి నన్ను చూడాలని ఆశపడుతున్నాడు, ఒక వ్యక్తి నన్ను చూడాలని కోరిక కలిగి ఉన్నాడు అని దేవుడే జక్కయ్య మనసును ఎరిగి ఏం చేశాడండి? చెప్పాలి, ఏం చేశాడండి? జక్కయ్య ఏ చెట్టు మీద అయితే ఉన్నాడో ఆశతో కోరికతో అక్కడికే ఆయన వెళ్ళాడండి. స్తోత్రాలు కలిగిన కాక అక్కడికే వెళ్ళి జక్కయ్య కమ్ డౌన్. నిజంగా జక్కయ్య కోరిక నెరవేరిందని అని చెప్పాలంటే ఎలా నెరవేర్చంటే అసలు చూడాలనుకున్నాడు, కానీ దేవుడు ఏంటంటే, నువ్వు నన్ను చూడడం ఏంటి, డైరెక్ట్గా నేను నీ ఇంటిగా వచ్చేస్తాను, డైరెక్ట్గా నీతోనే ఉంటాను, నీ ప్రక్కనే కూర్చుంటానని చెప్పి జక్కయ్య కోరికను 100% తీర్చిన మహా గొప్ప దేవుడు ఈ రాత్రి మనం ఆరాధిస్తున్నాం. జక్కయ్య ఎంత సంతోషం వచ్చేసిందండి. మనసులో అనుకున్నాడు, పక్కడికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు, వాళ్ళకి చెప్పలేదు, వీడికి చెప్పలేదు. అరే చోటివరా బాబు, చూస్తాను, ఒకసారి పక్కకి వెళ్ళరా చూస్తాను అని ఎవరితోనూ వాగ్వాదం చేయలేదు. ఎలాగైనా ఆయన చూడాలి అని చూడాలనుకుని కోరిక కలిగాడు. తిరుగుతున్నారా, దేవుడు అతని కోరికను ఎంతగా తీర్చాడంటే పేరు పెట్టి పిలిచి జక్కయ్య ఇంటికి యేసు ప్రభువు వెళ్ళినట్టుగా జక్కయ్య కోరికను తీర్చినట్టుగా ఈ రాత్రి నీ కోరికను కూడా దేవుడు తీర్చుగాక. ఒక మాట చెప్పమంటారు అనుకుంటారా? నీ కోరిక తీరాలంటే ఒకే ఒక మార్గం. బైబిల్లో ఏమో తెలుసండి, ఆయన భక్తిహీనుల కోరికనట తీర్చడు. భక్తిహీనుల ఆశట భంగమైపోతుందట. ఎవరి కోరికలు అంటండి? కొంతమంది ఉంటారు సరిగ్గా భక్తి చేయరు, స్పిరిచువల్గా ఉండరు, ఆదివారం చర్చికి వెళ్ళరు, దేవుడిని మనసారా ఆరాధించరు, దేవుడు చెప్పినట్లుగా చేయరు, కానీ వారి కోరికలు మాత్రం బాబోయ్ ఎన్నో ఉంటాయి. అలాంటి వాటి జీవితాల్లో ఒక్క కోరిక కూడా నెరవేరదు. నేనండి పరిచయకు వచ్చినప్పుడు ఇలాంటి కోరికలు ఎప్పుడో కలిగి ఉన్నాను. నేను
మంచి పరిచయం చేయాలి, నమ్మకమైన పరిచయం చేయాలి అనే కోరికలు మాత్రమే కాదు, అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యాన్ని ప్రకటించాలి. నేను పరిచయం చేసినప్పుడు నా ద్వారా దేవుడు అనేక మంది సేవకులు లేవనెత్తాలి. ఇదంతా కూడా నా డిజైర్, నా కోరిక, నా 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 వాంఛ. ఇవన్నీ కూడా ఈరోజు వాటన్నిటి నెరవేరబడ్డం నేను నా జీవితంలో నేను చూస్తున్నాను. నిజానికి తెలుగురా, మేము థియేటర్ వెస్లీ అయ్య గారి దగ్గర ఉండేవాళ్ళం. ఆ పాస్టర్ గారిని చూస్తున్నప్పుడల్లా నేను కూడా అలా ఉండాలి అని అనుకునేవాడు. నేను కూడా మా పాస్టర్ గారి లాగా ఉండాలి, సేవ చేస్తే అలా చేయాలి. నిజంగా చెప్పంటారా, ఆ యవన ప్రాయంలో ఉన్నప్పుడు అదే కోరికలు, అలాగే సేవ చేయాలి, అలాగే వాక్యం చెప్పాలి, అలాగే మీటింగ్స్కి వెళ్ళాలి, అలాగే ఎందుకంటే మేము పాస్టర్ గారు ఏం చెప్తారు ఆ ఊరికి వెళ్ళిపోయి మేమే మీటింగ్ ఏర్పాట్లు చేసేవారు, మన సువార్తను ప్రకటించేవారు. వారి కింద మేము ఉంటూ అనేక ప్రాంతాలకు వెళ్ళాం. చీకటైనా పగలైనా రాత్రైనా ఎక్కడికైనా వెళ్ళిపోయేవాళ్ళు పిల్లరా. అవన్నీ కూడా అప్పుడు చూస్తున్నప్పుడు నా జీవితం కూడా ఇలా ఉంటే బాగుండు, ఉండాలి అనుకుని ఆశపడేవాడు. నిజంగా చెప్తున్నాను పిల్లరా, అనుకున్నట్టుగానే నేను ఏదైతే కోరుకున్నానో ఆ కోరికలో పొల్లు కూడా పోకుండా ఈ రాత్రి దేవుడు నా జీవితంలో నెరవేర్చాడు. ఈ రాత్రి అమ్మ నీ కోరిక కూడా దేవుడు నెరవేరుస్తాడు. నమ్ము. నువ్వు మనసులో ఏమనుకుంటున్నావో నీ భర్తకు తెలియకపోవచ్చు, నీ భార్యకు తెలియకపోవచ్చు, లేకపోతే నీ పిల్లలకు తెలియకపోవచ్చు. ఎవరికైనా చెబితే ఒకవేళ హేళన చేస్తారేమో, నిజమే. ఎవరికి చెప్పిన నీ బాధ వారి దగ్గర మనం చులకనైపోతాం. కానీ గుర్తుపెట్టుకో, నీ మనస్సును ఎరిగినవాడు, నీ హృదయాన్ని ఎరిగినవాడు ఈ రాత్రి అంటున్నాడు, అమ్మ నీ దుఃఖ దినములు ఇక నుండి సమాప్తమవుతాయి. నీ కన్నిటిని దేవుడు నాట్యంగా మార్చబోతున్నాడు. నీ బిడ్డలకు దేవుడు మంచి భవిష్యత్తు ఇవ్వబోతున్నాడు. నువ్వు కోరుకున్నావు కాబట్టి. ఒకవేళ నేను చెప్పలేను ఇంకేమైనా కోరుకున్నావేమో ఆత్మీయంగా, ఒకవేళ ఆత్మీయంగా దేవుని ఆత్మతో నింపబడి ఆత్మ వరములతో పరిశుద్ధాత్మతో దేవుని సేవలో ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని ఆశపడుతున్నావేమో, ఈ రాత్రి సహోదరుడా నీ కోరికను దేవుడు 100% తీర్చబోతున్నాడు, నెరవేర్చబోతున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అయితే దేవుడా, నీ కోరిక నెరవేరబడాలంటే నువ్వు చేయవలసినది తెలుసా? ఆయన యందు భయము భక్తి కలగాలి. మంచి దేశం తీసుకో. దేవుడికి భయపడ బ్రతుకు. అది నేను చెప్తున్నాను. దేవుడికి భయపడి భక్తి చేయవు. మనుషుల కోసం కాదు, నీ సొంత కోరికల కోసం కాదు, నీ సొంత ఆలోచనల కోసం కాదు, దేవుడి కొరకు దేవుడికి భయపడి భక్తి చేయు. దేవుడు నీ కోరికను నెరవేరుస్తాడు. ఇందాక మనం చదువుకున్న కీర్తనలోనే 145వ కీర్తన 20 వచనం ఒక్కసారి చూడండి. ఒకసారి 45వ కీర్తన 145వ కీర్తన 19వ వచనం. యెహోవా తన యందు భయభక్తులు గలవారి కోరిక రైట్ ఆయన నెరవేర్చును. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ రాత్రి నీ కోరిక నెరవేరబడాలంటే ఇదిగో ఒక మార్గాన్ని దేవుడు చెబుతున్నాడు. అందరి కోరికలు ఆయన తీర్చకు సమర్థుడు. అయితే ఒకటి చెబుతున్నాడు, నా యందు భయము కలిగి నువ్వు భక్తి చేయగలిగితే నీ కోరికలు దేవుడట తీరుస్తాడు. నిజంగా చెప్తున్నా, అబద్ధాలు చెప్పట్లేదు, ఏదో మోసపు మాటలు చెప్పడం లేదు. అబద్ధాలు చెప్తే ఏం జరుగుతుందండి? ఈ రాత్రి దేవుడికి భయపడి బ్రతుకు. నువ్వు దేవుడికి భయపడకుండా మనుషులకు భయపడుతున్నావే, నువ్వు దేవుడికి భయపడకుండా పరిస్థితులు భయపడుతున్నావే, దేవుడికి భయపడకుండా అన్నిటికీ భయపడుతున్నావే. ఈ రాత్రి ఒక్కసారి ప్రభుకి భయపడి నువ్వు భక్తిని ప్రారంభించు. దేవుడు నీ కోరికను సఫలం చేస్తాడు. అది ఏదైనా నీ జీవితంలో అది తీరదైనా ఆయనకి సమస్తము సాధ్యం. ఒకవేళ ఎండిపోయాలి బ్రతుకులో, ఆయన మరలా చిగురించుటకు ఆయన సమర్థుడు. ఇదే భక్తుడు మరి సామెతల గ్రంథము 23వ అధ్యాయం ఒకసారి చూడండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 19వ వచనం కూడా చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 23వ అధ్యాయం 17వ వచనం చదవండి. పాపులను చూచి నీ హృదయమునందు మత్సరపడకము, ఇదిగో నిత్యము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండు. అమ్మా ఎప్పుడెప్పుడు అంటండి? నిత్యము కూడా నువ్వేం చేయాలంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏం జరుగుతున్నప్పుడు? నిశ్చయముగా ముందు గతి. ఈరోజు నువ్వు అన్ని కోల్పోయిన దానికి ఉన్నావు.
సమస్తాన్ని పోగొట్టుకున్నాలో ఉన్నావు. ఒకప్పుడు నువ్వు ధనవంతురాలు, ఇప్పుడు లేదు. ఒకప్పుడు నీ ఊరిలో నిన్ను మించిన ఎవడు లేడు, ఇప్పుడు ఏమీ లేదు. అన్ని కోల్పోయావు, సమస్తాన్ని కోల్పోయావు. రిక్తులుగా ఈ ఊరికి వచ్చావేమో, లేకపోతే నీ పట్టణాన్ని విడిచి ఇక్కడికి వచ్చావేమో. ఆయన ఒకవేళ పట్టణంలో నీ ఊరిలో బ్రతికితే 10 మంది అవమానం పరుస్తారేమో వచ్చావేమో. ఇదిగో నీకు ఒకవేళ ముందు నువ్వు మహారాణిగా ఉండే జీవితమేమో అంటున్నాడు దేవుడు. ఇదిగో నీ ముందు గతి రాలేము. లేకపోతే ఇదిగో నువ్వు భవిష్యత్తులో ఏదైతే అనుకుంటున్నావో, ఏ కోరికతో నువ్వు అలమటిస్తున్నావో, ఏది జరగాలని ఇంతవరకు ఎదురు చూస్తున్నావు అంటున్నాడు. ఇదిగో నీకు రావాల్సిన గతి ముందుగానే దేవుడి జీవితంలో చేయబోతుంది. ఆ మాట ఒకసారి, నీ ముందు గతి అనిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కాలేదు. నమ్మిన వారి స్తోత్రాలు చెప్పండి. నీ కోరిక భంగము కాలేదు, నెరవేరుతుంది, నెరవేర్చబడుతుంది, తప్పక అది తీరుతుంది. హల్లెలూయా. సో ఈ రాత్రి మొదటి అంశం ఏంటంటే ఆయన మన కోరికలను తీర్చేవాడు. ఇప్పుడు జక్కయ్య కోరికలు తీర్చడా చెప్పండి? తీర్చడం కదండి. ఆయనే వెళ్ళాడు, ఆయనే స్వయంగా పేరు పెట్టి పిలిచాడు. చూడాలనుకుంటే అక్కడి నుండి నీకేం కర్మ, కిందకి దిగో, దా నా దగ్గరికి రా అని చెప్పి ఆ జక్కయ్యని ఎంతగానో ప్రేమించి తన ఆశంతా తీర్చాడు. తీర్చి వారింటికి వెళ్ళాడు యేసు ప్రభు. వెళ్ళిన తర్వాత అద్భుతం ఏంటంటే ఈ యొక్క జక్కయ్య అంటున్నాడు, ప్రభువా నేను ఎవరి దగ్గర అన్యాయంగా డబ్బు సంపాదించాను, ఎవరి దగ్గర అనేక మందిని హింసించి పాటించి డబ్బులు వసూలు చేశాను, వాళ్ళందరికీ తిరిగి ఇచ్చేస్తానయ్యా. ఎందుకంటారా ఎంత గొప్ప పశ్చాత్తాపమో చూడండి. యేసు అంటున్నాడు, నేను నశించిన దానిని వెలికి రక్షించడానికే ఈ లోకానికి వచ్చాను జక్కయ్య. ఇదిగో నశించిపోతున్న నీలాంటి వాళ్ళనే బాగుంచడానికి వచ్చాను జక్కయ్య. ఇదిగో నాశనానికి గురవుతున్న స్థితిలో ఉన్న నిన్నే రక్షించడానికి, కాపాడడానికి వచ్చాను జక్కయ్య అని చెప్పి యేసు ప్రభు వారు అద్భుతమైన మాట చెప్పడం జరిగింది. ఈరోజు రెండో అంశం ఏంటంటే యేసు ప్రభు వారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, ఎందుకు దేవుడైన ఆయన సమస్తాన్ని మాట చేత కలుగు చేసిన ఆ మహా గొప్ప దేవుడు మానవ అవతారాన్ని ధరించి ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే, ఇదిగో దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనే స్వయంగా జక్కయ్యతో చెప్పిన మాట ఏంటంటే, జక్కయ్య నేను ఎందుకు ఈ లోకానికి వచ్చానంటే నశించిపోతున్న నిన్ను రక్షించడానికి ఈ లోకానికి వచ్చాను అని చెప్తున్నాడు. స్తోత్రం కలుగుగా. ఒక మాట అడుగుతాను, జక్కయ్య నశించిన స్థితిలో ఉన్నాడా, బాగుగా ఉన్న స్థితిలో ఉన్నాడా? మీరే చెప్పండి. ఉద్యోగం ఉందా లేదా జక్కయ్యకి? చెప్పాలా? ఉంది కదండి. డబ్బు ఉందా లేదా? ఆస్తులు ఉన్నాయా లేవా? అనుకున్నవన్నీ ఉన్నాయా? మొత్తం ఒక ధనవంతుడికి ఏం కావాలో అవన్నీ ఉన్నాయి కదా. ఈరోజు మనిషికి ఏం కావాలి? డబ్బే. మనీ మేక్స్ ఎవ్రీథింగ్ అట. డబ్బు ఏదైనా చేస్తుందట. ఈరోజు మనిషి మరి పడుకున్న దగ్గర లేచిన దగ్గర నుండి కూడా డబ్బు కోసమే ప్రయాస. మరి డబ్బులు సంపాదించకపోతే మన జీవితం ముందుకి. ఇక్కడ జక్కయ్య వెల్ సెటిల్డ్, ఏం కొదువు లేదమ్మా. తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి మంచి బట్టలు ఉన్నాయి, ఇంటి నిండా పనులు ఉన్నారు, మూటలు డబ్బులు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, అంతస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి. కానీ మనోడు ఎక్కడ నశించిపోయాడు? ఎక్కడ నాశనకరమైన స్థితిలో ఉన్నాడు? మనోడికి ఏమైనా వ్యాధి ఉందా? బైబిల్ ఏం చెప్పట్లేదే. మనోడికి ఏమైనా 2 కాళ్ళు ఇరిగిపోయిన స్థితిలో ఉన్నాడా? బైబిల్ చెప్పట్లేదే. పక్షవాతం వచ్చిన వ్యక్తి కాదే. ఎక్కడ నాశనకరమైన స్థితిలో ఉన్నాడు జక్కయ్య? ఎక్కడ నాశనమైన స్థితిలో ఉన్నాడు? లేదు, అన్నీ బాగున్నాయి. ఈరోజు దేవుడు బిడ్డలారా, అతని జీవితంలో దేనికోసం మాట్లాడుతున్నాడంటే కర్మఫలం అని ఒకటి ఉంటుంది. బైబిల్ ఉంటుంది, నువ్వేమి విత్తుతావో అదే పంట కాస్తా. ఏ మనిషి అయినా దీన్ని తప్పించుకోలేడు. ఈ మధ్యన బాగా సోషల్ మీడియాలో కర్మఫలం అనుభవించక తప్పదో, ఎవడైనా కర్మఫలం అనుభవించాలి అంటే దాని అర్థం ఏంటి? చేసిన పాపాలు ఎక్కడికి పోవు, అది ఏదో ఒక రోజు నుంచి చుట్టుకుంటాయి. నువ్వు అన్యాయంగా ఎవరికైనా అన్యాయం చేస్తే తప్పక నీకు కూడా అన్యాయం జరుగుతుంది. నువ్వు ఎవరినైనా ఏడిపించావా, నిన్ను కూడా ఏడిపించడం జరుగుతుంది. ఎవరిదైనా నువ్వు దోచుకున్నావా, నీది కూడా ఒకనొక రోజు ఎత్తుకుపోతున్నావు. అది మాత్రం షో.
ఇక్కడ జక్కయ్య ఏ స్థితిలో అంటే తను చేసిన హేయమైన క్రియలను బట్టి, హేయమైన పాపాలను బట్టి నాశనకరమైన స్థితిలో ఉన్నాడు జక్కయ్య. డబ్బు ఉండొచ్చు, డబ్బు ఏమైనా ప్రాణం రక్షించగలదా? ఆస్తులు ఉండొచ్చు, ఆస్తులు ఏమైనా ప్రాణాన్ని కాపాడగలవా? ఉద్యోగాలు ఉండొచ్చు, ఉద్యోగం ఏమైనా మన జీవితంలో మన ఈ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వగలరా? చెప్పండి. ఈరోజు చూడండి, హాస్పిటల్ అన్నీ నిండిపోతున్నాయి. భయంకరమైన వ్యాధులతో, భయంకరమైన రోగాలతో ఎంతో మంది గొప్పవారు మన చావు బ్రతుకులో ఉంటున్నారు. ఈ కర్మఫలం, అదే కర్మఫలం అంటారు. పాపం వల్ల వచ్చిన జీతం మరణం. ఇప్పుడు జక్కయ్య ఏ స్టేజ్ ఉన్నాడంటే, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయమ్మా, అంత బాగుంది, లైఫ్ బాగుంది, చాలా గొప్ప ధనవంతుడు. బట్ తన హృదయంలో మనశ్శాంతి లేదు, తన హృదయంలో సమాధానం లేదు. ఏదో ఒక ఆందోళన, ఏదో ఒక లోటు, ఏదో ఒక చింతన, ఏదో తనను వెంబడిస్తున్నట్టు, ఏదో ఒక నాశనము త్వరలోనే అతను నాశనం అయిపోతున్న పరిస్థితులు చూస్తున్నాడు. నేను పెట్టారా, అలాంటి నాశనకరమైన పరిస్థితి నుండి దేవుడు ఏం చేశాడంటే జక్కయ్యని కాపాడాడు. ఎందుకున్నారా, అతడు బైబిల్ చెప్తుంది, అతడు ఎంతమందిని బాధ పెట్టాడో తెలుసండి. ఎంతమంది తల్లిని ఏడిపించాడు, ఎన్నో కుటుంబాలను ఏడిపించాడు. డబ్బులు ఇస్తావా ఇవ్వవా అని చెప్పి ఇంటి మీద పడి బలవంతంగా వసూలు చేస్తే మరి దాని ఫలం అనుభవించాలి. తప్పదా? చెప్పండి, మీరే చెప్పండి. మీరు ఎవరికైనా వడ్డీలు ఇచ్చినప్పుడు ఏదో రోజు ఉంటారా అనుకుంటారా మీరు? మీరే చెప్పండి. ఎవరికైనా అన్యాయంగా మీ దగ్గర డబ్బులు తీసుకెళ్ళిపోతుంటే, అన్యాయంగా మీ ఆస్తులు ఆగేసుకుంటే, అన్యాయంగా మిమ్మల్ని హింసిస్తూ ఉంటే, అన్యాయంగా ఎంత బాబు రేపురా ఇవ్వు అంటే అప్పుడు నీ మనసు ఏమనుకుంటా, నీకు ఇలా దేవుడు ఏదో ఒక రోజు నీకు. ఇప్పుడు జక్కయ్య లైఫ్ అదే. ఎన్ని కుటుంబాలను బాధ పెట్టాడు, ఎంతమంది తల్లుల్ని ఏడిపించాడు, ఎంతమంది హింసించాడు, చాలా వేధించాడు. బైబిల్ నీరు పోయేవాడి కంటే నీరే, నువ్వు ఏమి విత్తుతావో అదే పంట కోస్తావు. అందుకే మంచి విత్తండి, మంచి జరుగుతుంది. ఇప్పుడు జక్కయ్యని ఏది వెంటాడుతుందంటే కర్మఫలం. అందరూ చెప్పండి, ఏం ఫలం అండి? కర్మఫలం. చేసిన క్రియలకి నాశనం అతన్ని వెంటాడుతుంది. ఎన్ని హేయమైన క్రియలు చేస్తున్నాడు, అన్యాయంగా జీవించాడు, డబ్బుని పొట్లో పడిచేసుకున్నాడు, మోట్లు డబ్బు సంపాదించుకో, అన్యాయంగా బ్రతికాడు. ఇప్పుడు ఆ అన్యాయం వల్ల వచ్చిన ఆ శాపం జక్కయ్యని వెంబడిస్తుంటే యేసయ్య వారి ఇంటికి వచ్చి ఏం చేశాడంటే, ఏ నాశనం అయితే అతని దగ్గరికి రాబోతుందో, అతడు ఏ నాశనంలో అయితే ఉన్నాడో, ఏ సమాధాన స్థితిలో ఉన్నాడో, దేవుడు వారి ఇంట్లో అడుగుపెట్టి ఆ నాశనాన్ని అంతటిని కూడా ఆశీర్వాదముగా మార్చేస్తాడు. ఒక్క రోజు అతని లైఫ్ మారిపోయింది. ఒక్క టచ్ లో, ఒక్క విజిట్ లో జక్కయ్య లైఫ్ అంతా మారిపోయింది. ఈరోజు నేను చెప్తున్నాను సహోదరులారా, ఒకవేళ నిన్నేమైనా నువ్వు చేసిన పాపాలు బట్టో, తెలుసో తెలియకో నువ్వు చేసిన తప్పులు బట్టో ఏదైనా శ్రమ నిన్ను వెంబడిస్తూ నీ జీవితాన్ని నాశనం చేస్తుందా, అయితే నీకు ఒక శుభవార్త. నశించిపోతున్న నిన్ను రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నాశనకరమైన తెగులుతో బాధపడుతున్న నిన్ను బాగు చేయడానికే యేసయ్య లోకానికి వచ్చాడు. నాశనకరమైన జీవితంలో ఉండి, చెప్పుకోలేని స్థితిలో ఉండి, మగ్గిపోతూ కురుకుపోతున్న నిన్ను రక్షించడానికే ఇదిగో మిరాకిల్ ప్రేయర్ హౌస్ అనే చర్చ్ దేవుడు నీ కోసం ఇక్కడ నిలబెట్టాడు. స్తోత్రం. ఏం పేరండి చర్చ్ పేరండి? మిరాకిల్ అంటే ఏంటి అర్థం? అద్భుతాలు. హల్లెలూయా. అద్భుతాలు దేవుడి జీవితంలో చేయబోతున్నాడు. మహా ఆశ్చర్యకార్యాలు దేవుడి జీవితంలో చేయబోతున్నాడు. ఇదిగో ఏ నాశనంతో ఉన్నావో, ఏ శ్రమ అయితే నిన్ను నాశనం చేస్తుందో, ఏ రోగం అయితే నిన్ను నాశనం చేస్తుందో, ఏ అప్పులు నిన్ను నాశనం చేస్తున్నాయో, ఏ శాపము నిన్ను ఏలుబడి చేసి నీ జీవితాన్ని పాడు చేస్తుందో, వాటన్నిటిని నిన్ను రక్షించడానికి దేవుడు నీ కొరకు ఒక చక్కటి మందిరాన్ని ఏర్పాటు చేసేటటువంటి మిరాకిల్ ప్రేయర్ హౌస్. వచ్చి చూడు, నీ జీవితం ఒక అద్భుతంగా మారిపోతుంది. నీ బ్రతుకు మారిపోతుంది. జక్కయ్య ఎలాగైతే మారాడో నీ బ్రతుకు కూడా అలా మారుతుంది. వినబడ్డారా? అందరూ తిట్టుకునేవారు, వచ్చారా ఎదవా, వచ్చారా బాబో అని చెప్పి ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు, ఊరిలో ఉన్న వాళ్ళందరూ జక్కయ్య కొని తిట్టుకునే
అందుకనే చక్కని ఏమన్నారు అందరూ, అరే వీడు అంత ఘోరమైన పాపి, ఇంక ఈ లోకంలో ఎవరు ఉండరా అని అనేవారు. ఎందుకంటే అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తున్నారు, అధిక వడ్డీ వసూలు చేస్తున్నారు, ఎవరిని కనికరించేవాడు కదా. అందువలన అతని మీదకి శాపము, నాశనము దేవుడు వస్తూ ఉంటే దేవుడు వారి ఇంట్లో అడుగుపెట్టి దాన్ని అంతటిని తొలగించేసి దేవుడు ఆశీర్వాదానికి కారకుడిగా దేవుడు జక్కయ్యని ఆశీర్వదించాడు. ఈ రాత్రి మరొకసారి చెబుతున్నాను, యేసు ప్రభువు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నాశనకరమైన తెగులు చేత బాధపడుతున్న నిన్ను బాగు చేయడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. నువ్వు నమ్ముతావా? తప్పక దేవుడిని స్వస్థపరుస్తాడు. నువ్వు విశ్వసిస్తావా? తప్పక నీ జీవితాన్ని బాగు చేస్తాడు. ఇదిగో దేవుడికి అసాధ్యమైనదంటూ ఈ లోకంలో ఏది కూడా లేదు. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలందరికీ చేతులు జోడించి చెప్తున్నాను, ఏదైనా నాశనకరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో, నీ మీద ఏదైనా శాపం ఏర్పాటు చేస్తుందేమో, నీ మీద ఏదైనా వ్యాధి ఏర్పాటు చేస్తుందేమో, లేదా నువ్వు ఎన్ని చేసినా కానీ నష్టమే వస్తుందా, ఎన్ని ప్రయత్నాలు చేసినా నష్టమే వస్తుందా, అనుకున్నవి జరగకుండా ఏదో ఒక శ్రమ మీరు వెంటాడుతుందా, నాశనం అయిపోయిన స్థితిలో ఉన్నావా, నీ కుమారుడు నాశనం అయిపోయాడా, నీ భర్త నాశనం అయిపోయాడా, లేకపోతే నీ భార్య ఒక నాశనకరమైన స్థితిలో ఉందా, ఇదిగో ఒక శుభవార్త, నశించిన దానిని ఆయన బాగు చేయగలరు. మన ఉదయకాలము నేను ప్రతి ఉదయం కూడా షెట్లాడడానికి వెళుతూ ఉంటాను. ఒక కుర్రోడు, ఒక 23 సంవత్సరాల వయసు కలిగిన వాడు, అతని పేరు కరుణాకర్ రెడ్డి. ఆ తమ్ముడు వచ్చి అలా గుడ్ మార్నింగ్ అని అన్నాడు. ఆ తమ్ముడు చూడగానే నాకు ఏదో అనిపించింది, ఈ తమ్ముడితో నేను మాట్లాడాలనిపించింది. ఆ తమ్ముడు చూస్తూ బండేసి వెళ్ళిపోతాడు, తమ్ముడు ఆగాను, ఎందుకంటే ఇళ్ళందరూ పిలుస్తుంటారు, ఆగారు తమ్ముడు మాట్లాడే ఆగి కొంచెం జాగింగ్లా చేస్తున్నాడు. ఏం చేస్తావు తమ్ముడు? నేను గేమ్ పక్కన పెట్టేసి వచ్చాను. తమ్ముడు ఏం చేస్తానంటే ఏం చేయట్లేదు అని అన్నాడు. దేవుడు తమ్ముడు ఏం చేయట్లేదు, ఇంత మంచి ఎవరో ప్రాయం ఉన్నది ఏం చేస్తున్నావు అంటే, అన్నా గత 5 సంవత్సరాలుగా నేను ఇంట్లోనే ఉండిపోయాను అన్నాడు. ఏమేమి తమ్ముడు అంటే, నేను భయంకరమైన డ్రగ్స్కి అలవాటు అయిపోయాను. అసలు ఇక్కడ ఇంట్లోనే ఉండిపోయి అమ్మకు తెలియకుండా నాన్న చచ్చిపోయాట. తల్లి ఒకరిదే పాపం. తల్లి టిఫిన్ షాప్ పెట్టుకుని తన జీవితాన్ని కొనసాగిస్తుంది. కానీ తల్లి మాత్రం చర్చికి వెళ్ళేది, ప్రార్థనకు వెళ్ళేది, తప్పక దేవునికి ప్రార్థన చేసేది. కానీ వీడి మట్టుకు తల్లి మాటకు లోబడకుండా ఇంట్లోనే ఉండిపోయి భయంకరమైన భ్రష్టులతో కూడి చాలా నీచంగా పాడైపోయాడు. అద్భుతమైన కార్యం ఏంటంటే, ఆ తమ్ముడు చెప్తాను తమ్ముడు ఏంటంటే, అన్నా దేవుడు నన్ను బాగు చేశాడన్నా, ఆ యేసయ్య నన్ను బాగు చేయకపోతే ఈరోజు నేను చచ్చిపోతానన్నా, నేను చావాల్సిన ఏమంటే అన్న, నేను ప్రస్తుతంతో కూడి నా జీవితాన్ని పాడు చేసుకున్నానన్నా, భయంకరమైన వ్యసనాలకి డ్రగ్స్కి లోనైపోయి నా ఎవరి జీవితాన్ని పాడు చేసుకున్నాడు. పాప మా తల్లట ఎన్నోసార్లు ఏడ్చేది, కన్నీరు కార్చేది. ఏనాడు కూడా చర్చికి వెళ్ళమని దేవుడికి వెళ్ళి ప్రతిరోజు చెప్పుకున్నదట. ఆ తల్లి ప్రార్థన ఆలకించి ఈరోజు ఆ తమ్ముని దేవుడు డ్రగ్స్ నుండి, వ్యసనాల నుండి, ప్రతి విధమైన బానిసత్వం నుండి దేవుడు విడిపించాడు. స్తోత్రం అంటున్నాడు. నేను వస్తానన్నా చర్చికి చెప్పండి ఎక్కడన్నా. మనోడు ఇప్పుడు మాట్లాడుతుంది, ఎంత మంచిగా మాట్లాడుతున్నాడు అంటే, నేను కుర్రోడు ఎలాగైపోయాడంటే కళ్ళు లోపలికి వెళ్ళిపోయి అదొక అయోమయ పరిస్థితిలోకి వెళ్ళిపోయాడు. అలాంటి జీవితాన్ని దేవుడు మార్చలేదా? నేను దినమున కరుడు కట్టిన ఆ రౌడీని దేవుడు మార్చాడే, అతని జీవితాన్ని బాగు చేశాడే, నాశనకరమైన జీవితాన్ని మేలుగా మార్చాడే. ఈ రాత్రి దేవుడు ఈ జీవితంలో ఎందుకు మేలు చేయలేడు? నశించిపోతున్న నేను దేవుడు బాగు చేస్తాడు. సహోదరుడు వినండి, ఈ స్థలంలో ఎవరైనా ఒకవేళ నాకెందుకు ఈ బాధ, నాకెందుకు ఈ శ్రమ అల్లాడిపోతున్నారేమో, నీకు గుడ్ న్యూస్. ఇదిగో ఇక్కడ మిరాకిల్ ప్రేయర్ చర్చ్ ద్వారా నువ్వు ఆరాధించబడుతున్న దేవుడు నీ జీవితాన్ని మార్చగలడు, సరి చేయగలడు, నిన్ను కాపాడగలడు, నిన్ను బాగు చేయగలడు, నీ కొడుకు జీవితాన్ని బాగు చేయగలడు, నీ కూతురి జీవితాన్ని బాగు చేయగలడు. అనుకుంటున్నా ఈ రోజు మా జీవితాల్లో దేవుడు ఎన్నో అద్భుతాలు చేసి నాశనములకు పోతున్న మమ్మల్ని దేవుడు జీవములకు నడిపించాడు. చాలా మంది అనుకుంటున్నారు చర్చికి, చాలా మంది వస్తూ ఉంటారు. కొంతమంది చచ్చిపోవడానికి డిసైడ్ అయ్యి చర్చికి వస్తారు. కొంతమంది ఇంకా తల్లికి కానీ తండ్రికి కానీ ఎవరికి కూడా అసలు రెస్పెక్ట్ ఇవ్వరు. ఇంకంతే డెసిషన్ తీసుకొని ఏదో లాస్ట్లో చర్చకొస్తారు. అప్పుడు మాట్లాడిన తర్వాత ఆశ్చర్యం ఏంటంటే, చచ్చిపోదాం అనుకుని వచ్చిన వాళ్ళు మళ్ళీ జీవితాలని కట్టేసుకుంటున్నారు. ఇప్పుడు చక్కగా కుటుంబాలతో జీవితాలు ఉన్నాయండి. దేవుడు వారి జీవితాలను బాగు చేయలేదా? ఇప్పుడు చెబుతున్నాను, నశించిపోతున్న నిన్నే
రక్షించడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ఇదిగో ఆయన మతాన్ని స్థాపించడానికో లేకపోతే ఏదో చేయడానికి కాదు, నాశనకరమైన తెగులతో ఉన్న నిన్ను బాగు చేయడానికి, రక్షించడానికి, కాపాడడానికి, నీ జీవితాన్ని కట్టడానికి, నిన్ను ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి, దానిపట్ల అవమానకరమైన స్థితిని దేవుడు ఆశీర్వాదంగా మార్చడానికి యేసయ్య లోకానికి వచ్చాడు. ఇగో జక్కయ్య జీవితాన్ని బాగు చేశాడు. ఈ రాత్రి నీ జీవితాన్ని కూడా దేవుడు బాగు చేయుడుగాక. నేను ముగిస్తున్నాను. చెప్పండి, జక్కయ్య జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలు 2 చెప్పండి. ఒకటి ఏంటండి? ఒకటి చెప్పాలి. జక్కయ్య కోరికను దేవుడు తీర్చాడు. ఈ రాత్రి నీ కోరికను కూడా దేవుడు తీర్చి నమ్మిన వారు గట్టిగా చెప్పండి. కాబట్టి నాశనకరమైన స్థితిలో ఉన్న జక్కయ్య జీవితాన్ని బాగు చేసినట్లుగా నీ జీవితాన్ని కూడా బాగు చేస్తాడు. నాశనం అయిపోయిన అనుకోక, నాశనం అయిపోయాను ఇంకా నా బ్రతికింతే, ఇంకా నన్ను ఎవడు బాగు చేయాలనుకుంటున్నావేమో. నో నో నో, సమస్తం మనుషునికి అసాధ్యమేమో కానీ దేవునికి సమస్తము సాధ్యమే. పాస్టర్లు గారు చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు నేను ప్రార్థన చేశాను, వారి కుటుంబం ప్రార్థన చేశారు, ప్రభువా బ్రతికిస్తే నీ సేవ చేస్తాను ప్రభువా అన్నప్పుడు చావు బ్రతుకులోని దేవుడు పాస్టర్ గారిని బ్రతికించాడు. నాశనకరమైన జబ్బు నుండి దేవుడు రక్షించలేదా? ఇలా ఎన్ని చెప్పుకోవాలి, చెప్పుకుంటూ రాత్రి అంతా చెప్పగలరు. ఈ రాత్రి నమ్మమ్మ, నీ జీవితాన్ని కూడా ఆయన బాగు చేయగలరు. డాక్టర్లకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యం. అలాగే లాస్ట్ మినిట్లో కూడా ఆయన అద్భుతం చేయగలడు. లాస్ట్ సెకండ్లో కూడా ఆయన గొప్ప కార్యం చేయగలడు. దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. బైబిల్ చెప్తుంది ఆయన ఆశ్చర్య కార్యాలు చేయగలిగే దేవుడు. ఈరోజు జక్కయ్య ప్రభువుని ఆహ్వానించినట్టుగా నువ్వు ఆహ్వానించగలవు ఇంటికి, నీ హృదయంలోకి చేర్చుకోగలవా? జక్కయ్య తరగతి కంటే డబ్బులు దూకేసేసి యేసుని చేర్చుకున్నాడంట. ఒక్కసారి చేర్చుకో చూడు, నీ జీవితం మారుతుంది. ఒక్కసారి రాత్రి యేసు ప్రభువుని పట్టుకుని ఇంటికి వెళ్ళు, మార్గ మధ్యలో దేవుడు నీకు బలాన్ని, శక్తిని ఇస్తాడు. ఒక్కసారి ఇంటికి తీసుకుని వెళ్ళమ్మా, నీ ఇంట్లో ఉన్న పరిస్థితులు రాత్రి మారిపోతాయి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన ఏమైనా చేయగలడు. ఈ రాత్రి దేవుడు నీ కోరికను తీర్చుగాక, నాశనకరమైన బ్రతుకును దేవుడు ఆశీర్వాదంగా మార్చుగాక. దేవుని మాట దీవించుగాక. కలుగుని ప్రార్థించుదాం. సహోదరుడా, అమ్మ, దేవుడు నీతోనే మాట్లాడాడు. ఒకవేళ ఏదైనా కోరికతో, ఒక బలమైన కోరికతో, ఎన్నో సంవత్సరాలు ఉంది ఈ కోరిక నా జీవితంలో నెరవేరాలని ఆశతో వచ్చావేమో, పరిశుద్ధాత్మ నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ రాత్రి దేవుడు నీ కోరిక నెరవేర్చబోతున్నాడు. నీ కోరిక తీరే మార్గాన్ని దేవుడి ముందు పెట్టబోతున్నాడు. అంత మాత్రమే కాదు, నశించిపోతున్న నిన్ను దేవుడు ఈరోజు మరలా బాగు చేయబోతున్నాడు. నీ కుమారుని బాగు చేయబోతున్నాడు. నీ కూతురి జీవితాన్ని బాగు చేయబోతున్నాడు. నీ భర్త జీవితాన్ని బాగు చేయబోతున్నాడు. నాశనం అయిపోతున్న నీ కుటుంబాన్ని మరలా కట్టబోతున్నాడు. సహోదరి, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడిని ఏర్పాటు చేసుకుని కనుక నీ కొరకే ఈ సభలు, నీ కొరకే ఈ మీటింగ్. ఇదిగో ఒక్క గొర్రె కోసమే దేవుడు వెళ్ళాడట రక్షించడానికి. అలాంటిది నీ కోసమే దేవుడు ఈ మీటింగ్స్ ఏర్పాటు చేసిన. అందుకే నువ్వు వచ్చావు ఇక్కడికి. నేను అడ్డగించడం ఎన్నో ఉన్నా కానీ అన్నింటిని తట్టుకుని వచ్చావు. ఈ రాత్రి దేవుని జీవితం బాగు చేయబోతున్నాడు. నమ్ముట నీ వల్ల అయితే దేవుని మహిమ చూస్తావా? నిజంగా దేవుడు నాతోనే మాట్లాడాలనుకుంటే ఒక్కసారి లేచినప్పుడమ్మా, ఏదో నా కోసం కాదు, మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. నిలబడి కళ్ళు మూసుకో, కళ్ళు తెరవదు. అందరూ కాదు, నాతోనే దేవుడు మాట్లాడాడు అని నువ్వు నమ్మితే, నిన్ను నమ్మినట్లు నేను వేరే ఎవరిని నమ్మలేదయ్యా. నీకు నాకు మధ్య దూరం తొలగించావు, వదిలుండలేక నా ఆనందం
యేసయ్యా. ఈ రాత్రి దేవుడు జక్కయ్య కోరిక నెరవేర్చినట్టుగా, బైబిల్ అనేక మంది కోరికలు తీర్చినట్టుగా దేవుడు నీ ఆశలు కూడా నెరవేర్చును గాక. యేసయ్యా, 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 యేసయ్యా. ఏమైనా చేయగలవు, గొప్ప మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. గొప్ప మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు. గొప్ప మార్చగలవు, నీ నామముకే. యేసయ్యా, 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 యేసయ్యా. అమ్మా, నువ్వు విశ్వసించిన ప్రకారం నీకు జరుగును గాక. నువ్వు కోరినట్టుగా ఈ రాత్రి నెరవేరబడును గాక. ఇక మీదట నువ్వు క్షేమాన్ని చూడబోతున్నావు. ఇక మీద నువ్వు అద్భుతాలు చూడబోతున్నావు. దేవుని బ్రతుకుని అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నావు.